Your secret place called joy. జూబ్లీ క్రీస్తులో ఉంది, జూబ్లీలో లేదు. హల్లెలూయా. ల్యాండ్ లో లేదు, క్రీస్తులో ఉంది. క్రీస్తు ఒకవేళ నీలో ఉండంటే ఏ ల్యాండ్కి వెళ్ళినా, ఏ స్థలంలోకి వెళ్ళినా యు విల్ గెట్ ద ఫ్రూట్స్. నువ్వు ఫలాలను పొందుకుంటావు. హల్లెలూయా. ప్రభు మీతో మాట్లాడును గాక. మిమ్మల్ని దేవుడి సంవత్సరంలో పరిపాలించే వ్యక్తిగా మార్చును గాక. హల్లెలూయా. ఇంకొకరిని లేవనెత్తే రీతిగా, ఇంకొకరిని బలపరిచే చేతులుగా, హల్లెలూయా, చేతులుగా ఉంచును గాక. చేతులు దేవుడు అభిషేకించును గాక. కొందరికి ఉన్న అలవాటు ఏంటిదంటే చేతిలో డబ్బు ఉంటే పోతుందని వాళ్ళ జేబులో డబ్బులు పెట్టుకోరు. ఆ చెయ్యి ఖర్చు అయిపోతుంది. ఇది రివర్స్. నువ్వు తీసుకున్న కొలది నీ చేతికి వస్తూనే ఉండరు గాక. నీ కొమ్మను దేవుడు హెచ్చించును గాక. అందుకనే ప్రతిరోజు 27:13 వచనం, నిర్గమకాండం 33:19, జెరెమియా 33:1, 6, 5, 9. ఆమేన్. నాతో పాటు చెప్పండి. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. ఆయన నన్ను అభిషేకించి ఉన్నాడు. తోడుబారి గాడ్ దగ్గరకు వచ్చి, బాబా నాకు చిన్న స్థలం కావాలి ప్రభా, ఒక యాపిల్ కావాలి ప్రభా అని అడిగితే గాడ్ స్టైల్ అది కాదు. కానీ ఆ టైంకి నీకు యాపిల్ ఎందుకు ఇస్తున్నానంటే నెక్స్ట్ టైంకి నువ్వు ఆపిల్ అడగకుండా చెట్టును అడుగుతావేమో ఆశిస్తాడు. మనకున్న పెద్ద బలహీనత ఏంటంటే మళ్ళీ ఆపిల్ కోసమే పోతాం మనం. అది రిన్యూయింగ్ మైండ్ కాదు. ప్రభు చేతులు ఎప్పటికి ఇస్తూనే ఉంటాయి. అవునా? ఎప్పటికి ఇస్తూనే ఉంటాయి. మళ్ళీ మనం ఆపిల్ కోసమే పోతాం. అయితే గాడ్ ఏం చేస్తాడు, ఎందుకు ఆలస్యం చేసుకుంటాడంటే నీ మనసు ఏమైనా కొంచెమైనా మారుతుందేమో అని వెయిట్ చేస్తాడు. ఆ టైంలో కూడా మారకపోతే చేసుకోపో ఆపిల్ అని ఇస్తాడు. అందుకే వాక్యం కలిగిన వ్యక్తులు, నువ్వు ఆపిల్ అడిగితే గాడ్ చెట్టు ఇస్తాడు. నువ్వు చెట్టును అడిగితే గాడ్ ల్యాండ్ ఇస్తాడు. నువ్వు ల్యాండ్ అడిగితే స్వాస్థ్యముగా దేశాన్ని ఇస్తాడు. ఇది బైబిల్లో ఉంది. అందుకనే దీస్ థింగ్స్ ఫిలిప్పీలో అంటే ఇవిటి పైన, ఈ హెచ్చైన దానిపైన మీ మనసు ఉంచుకొనుడి. ఏవి హెచ్చైనయో, ఏవి మేలుకరమైనయో, ఏవి ఆశీర్వాదకరమైనయో అవిని ఆశించుడి. అవి పైన ఫోకస్ చేయి, ఇమాజినేషన్ చేయి, ఫోకస్ చేయి అని ప్రభు చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. పక్కన చెప్పండి. ఈ దినం నుంచి చిన్న చిన్న బ్రేక్ఫాస్ట్ ప్రేయర్లు, చిన్న చిన్న లంచ్ ప్రేయర్లు, చిన్న చిన్న డిన్నర్ ప్రేయర్లు స్టార్ట్ చేసేయి. బికాస్ యువర్ గాడ్ ఇస్ ఎ బిగ్ గాడ్. ఆస్క్ బిగ్. ఇంగ్లీష్ వచ్చేసింది. హల్లెలూయా. పెద్ద విషయాలని దేవుని అడగగలిగితే ఎందుకు తెలుసా ఈ మాట. ఒకవేళ ఈ ప్రామిస్ అయితే నాకున్న అలవాటు, నేను తర్వాత ఇస్తా, అనాయింట్ చేసి ఇస్తా. నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? నువ్వు వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఏడుస్తూ బాధపడుతూ అయ్యో ఏమైపోయింది అని ఆలోచన ఒకటి ఉంటుంది, నీ ప్రార్థన ఒకటి ఉంటుంది. నిజముగా ఇది మీరు చెప్పే నిజం బ్రదర్ అనే వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తుతారా? థ్యాంక్ యూ సో మచ్. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకున్నారు. ఆలోచన ఏమో ఈఎంఐ దగ్గర ఉంటుంది, మీరేమో ఈ రూమ్లో ఉంటారు. హల్లెలూయా. అవునా? ఇప్పుడు నీ ఆలోచన ఎక్కడ పెట్టాలంటే ఈఎంఐ అయినా whatever ఆయన వాక్యంలో నుంచి బయటికి వస్తాయి. సో నువ్వు ప్రార్థించినప్పుడు ఫోకస్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్,
ఫోకస్. Exodus 33:19. He will show goodness. He will show. ఆయన మంచితనము నా ఎడల కనపరుస్తాడు. ఈ ప్రార్థన పనిచేస్తుంది. హల్లెలూయా. ఈ దినం నుంచి మీరు ఆయన వాగ్దానం పైన ఫోకస్ చేయుదురుగాక. ఏమైనా నాకున్న అలవాటు ఏంటిదంటే, స్టిక్కర్ ఎందుకు ఇచ్చామంటే ఆడ అతికేస్తే నువ్వు అటుపోయినా ఇటుపోయినా వాక్యం మాట్లాడుతుంది, లేకపోతే కనీసం తిట్టుదా తిడుతుంది కదా. అందుకే స్టిక్కర్ వేసి అక్కడ పెడితే అటుపోయి ఇటుపోయి గుడ్నెస్ వాగ్దానమే పని చేయను గాక. ఆమేన్. Surely he will show the goodness. Okay, be prepared. Okay, నీకు నువ్వు ప్రిపేర్ గా ప్రార్థించుకో, ఆరాధనలో ఉండు. ఓకే, గాడ్ ఏది కావాలో అది నీ శరీరంలో కాదు డిపాజిట్ చేసేది, నీ మైండ్ దిమాగ్లో కాదు, స్పిరిట్స్. నువ్వు 3 భాగాలై ఉన్నావు. నీవు ఆత్మ, యువర్ స్పిరిట్. ఏదైనా అక్కడి నుంచే బయటికి రావాలా. సో గాడ్ విల్ డిపాజిట్ అక్కడనే గాడ్ విడుదల చేస్తాడు. సో బి పేషెంట్, ఓపికతో కలిగి ప్రార్థించు. ప్రభు నేను ఖచ్చితంగా అభిషేకిస్తాడు. ఏదేది చేయవో, ఇంతకుముందు చేయలేదో ఈ సంవత్సరంలో జరిగిస్తావు. చెవులుగా వరుణుగాక.